సెప్టెంబర్ 19 దేవుని వాగ్దానం. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఎఫెసీ 5:8. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయం శుభములు తెలియచేయచ్చు అన్నాను. ప్రియులారా, దేవుని అత్యంత కృప వలన మనమందరం మరొక నూతనమైనటువంటి దినాన్ని చూడడానికి ప్రభు మనకి చక్కటి అవకాశాన్ని అనుగ్రహించి ఉన్నారు. ప్రియులారా, ప్రభు ఇచ్చిన ఈ గొప్ప అవకాశంలో మనమందరం సంతోషంగా ఆనందంగా ఉండడానికి దేవుని సన్నిధిలో మనల్ని మనము స్థిరపరచుకునే వారంగా ఉండాలి. ప్రభు మనకిచ్చేటువంటి ప్రతి ఆశీర్వాదము మనలను ఉన్నత స్థలాల వైపు నడిపిస్తూ ఉంటుంది. దేవుని వాగ్దానములో మనము ముందుకు వెళుతూ ఉన్నాము. ఆయన మనకిచ్చే ఈ ఉన్నతమైన వాగ్దానం మనలను సంతోషంగా ఆనందంగా ఉంచుతూ ఉంటుంది. ప్రియులారా, చీకటి జీవితం అనేది చాలా సంతోషంగా నేడు అనేక మంది దానిని ఆనందంగా ఆచరించేవారిగా మనకు కనబడుతూ ఉంటారు. కానీ ఆ చీకటి జీవితం మనలను అగాధంలోనికి తీసుకొని వెళ్తుంది. చీకటిలో ఉండడం అనేది చాలా సంతోషంగా పాపం చేయటానికి లేతే రహస్యమైనటువంటి కార్యాలు చేయటానికి చాలా అనువుగా ఉంటుందని అపవాది మనల్ని చాలా మభ్యపెడతాడు. కానీ ప్రియులారా, ఒక్క విషయం మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. చీకటిని మనము ప్రేమించే వారంగా ఉన్నట్లయితే మన జీవితము బహుభయంకరమైనటువంటి పరిస్థితిలో రాకడ సమయంలో వెళ్ళవలసిన పరిస్థితి. కానీ ఆ భయంకరమైన చీకటి నుండి మనల్ని వెలుగులోనికి ప్రభు నడిపించాను అని మనకి చక్కటి వాగ్దానాన్ని ఇస్తున్నాడు. పూర్వమందు మీరు చీకటిలో ఉన్నారు, కానీ ఇప్పుడైతే మీరు వెలుగై ఉన్నారు. మీరు వెలుగులో ఉన్నారు. మనమే ఒక వెలుగులో ఉండడము కాదు, మనలనే వెలుగుగా చేశాడు. అంటే మనం ఎక్కడికి వెళితే అక్కడ వెలుగు ఉంటుంది. దేవుని ఆశీర్వాదాలు చూడండి. చీకటిలా ఉండేటువంటి మన జీవితాలను వెలుగుమయంగా చేయడము కాదు, మనమే అనేకులను వెలిగించే రీతిలో ప్రభు మనల్ని చేశాడు. ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇచ్చిన తర్వాత తిరిగి మరలా నువ్వు చీకటిలోనికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయొద్దు. ఇప్పుడే నీవు ఆ చీకటి అలవాట్లను, చీకటి సంబంధమైనటువంటి వాటిని వదిలిపెట్టి దేవునిలో నువ్వు వెలగగలిగితే, దేవుని కొరకు అనేకులను వెలిగించగలిగితే ప్రభు నిన్ను బట్టి సంతోషిస్తాడు. పరలోక రాజ్యంలో చాలా శ్రేష్టమైన బహుమతి నీ కొరకు దాచి ఉంచబడుతుంది. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, నీకు వందనాలు. గడిచిన కాలము మీరు తోడే ఉన్నారు. ఈ నూతనమైన దినం మమ్మలను చీకటిలో నుండి వెలుగులోనికి మార్చి వెలుగుమయంగా చేసినందుకు వందనాలు. బిడ్డలను దీవించండి. నేడు ప్రయాణాలు, పనులు, వారు తలపెట్టిన కార్యాలు అన్నిటిలో వారికి తోడుగా ఉండండి. ప్రభువా, గొప్ప దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించుగాక. ఆమేన్.